తనని కాపాడిన దీపే తన కన్న కూతురని దశరథని నిలదీసి అడిగి తెలుసుకున్న సుమిత్ర. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలకు వెళ్ళినట్టయితే మొత్తం మీద అయితే సుమిత్ర చాలా ఆరోగ్యంగా ఇంటికైతే తిరిగి వచ్చింది. దీప, కార్తిక్ కూడా చాలా సంతోషంగా ఇంటికి వచ్చారు. కారణం హారిక దీప, కార్తిక్ వాళ్ళ బిడ్డ ఏమి సేఫ్గా ఉందని చెప్పడం, డాక్టర్ హారిక చెప్పడం. ఇక దశరథ ఇక్కడికి వచ్చి కాంచనతోనే నీ మనవరాలు చాలా సేఫ్గా ఉందని చెప్పేశాడు. దాంతో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ చూసినకి ఒక డైనిమా అలాగే ఉండిపోయింది. అదేమిటంటే నేనే సుమిత్ర కన్న కూతురునని ఈ సర్జరీతోని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ నాన్న నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అంటే నేను కన్న కూతురిని కాదు అని అనుమానం ఉండేది. కానీ నేనే కన్న కూతురుని తెలిసిన తర్వాత ఇంకా భయపడవలసిందేముంది, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తుంది జ్యోత్స్న. అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్స్న ఇక పారిజాతాన్ని కార్తిక్ ఇంటికి పంపిస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో చూడమని. పంపించేసరికి అక్కడ దశరథ ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఎంత వెతికినా ఏం చేసినా లోపల ఏం జరుగుతుందో తనకి అర్థం కాదు. ఈ లోపల దాసు వచ్చి ఎందుకమ్మా ఇంకెన్నాళ్ళు ఈ బుద్ధి నీకు అని అనేసరికి షాక్ అయిపోతుంది. అది కాదురా అంటుంటే మరి ఏంటి ఇదంతా, అసలు ఎందుకొచ్చా వీడికి ఈ అవతారం ఏంటి అనేసరికి పోయినసారి బాగానే మేనేజ్ చేశానే, ఈసారి ఏంటి వీడికి దొరికిపోయాను, పోయినసారి గుర్తుపెట్టాను, ఏదో నీ తిప్పలు నువ్వు పడుతున్నావని వదిలేశాను, అసలు ఏంటమ్మా ఇదంతా, ఏంది ఈ అవతారం అంతా అని అంటే దీప కడుపులో బిడ్డ అని అంటే దీప కడుపులో బిడ్డకి ఏం కాలేదు, సురక్షితంగా క్షేమంగా ఉంది. దీపక్ జరిగింది బిడ్డకు జరిగిన సర్జరీ కదా అని అంటే సరే అయితే అంటూ వెళ్ళిపోతుంది. అదే విషయం జ్యోత్స్నకి చెబుతుంది. అంటే నిజమైన దీప తన కడుపులో బిడ్డకున్న ప్రాబ్లం కోసమే హాస్పిటల్కి జాయిన్ అయిందా అని అనుకుంటూ ఉంటే ఈలోపు ఇక్కడ దశరథ అసలు విషయం అందరికీ చెప్పేశాడు కదా. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా కంపెనీ వాళ్ళు కూడా వస్తారు. అందరూ కలిసి అక్కడే భోజనం చేస్తారు. అనుషు అయితే చాలా ఆనందపడుతుంది. దీపని దగ్గర తీసుకుని చాలా సంతోషంగా ఉంది. దీప నీ కడుపులో ఉన్న భారాన్ని తీసేసుకుంటానని చెప్పేసి నన్ను బాధ పెట్టేశాయి. ఇంతలా నేను పెంచింది దీనికోసమా అంటుంది. దీన్ని పెంచింది ఇందుకోసమా, దానికంటూ ఒక మంచి జీవితం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన చేస్తుందని అని ఆలోచించుకుంటూ నేను చాలా కంగారు పడ్డాను. కానీ నువ్వు మాత్రం నా మనసు అర్థం చేసుకున్నట్టు నాకు మాట రాకుండా చూసావు, చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత దీప అయితే నాకు చాలా ఆనందంగా ఉంది అత్త, ఎంతో భయపడ్డాను. దేనికి భయపడ్డావు అంటుంది. అదే ఏమవుతుందో బిడ్డ విషయంలో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. అదే కదా, ఏంటి ఇలా అంటున్నావని నాకు అంత దొరకలేదు. పోనీలే, మొత్తానికైతే ఆ భగవంతుడు గండం గడిచేలా చేశాడు. నువ్వు కడుపులో బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఎవరికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా క్షేమంగా ఉంచాడు అని అంటే ఇక్కడ దశరథ అయితే నేను బయలుదేరిన కాంచన అని అంటుంటాడు. చాలా సంతోషంగా ఉన్నదన్నయ్య, మీరు వచ్చి ఈ శుభవార్త చెప్పినందుకు. నా నెత్తిలో పాలు పోసావు. అసలే దీపకు అబార్షన్ జరిగింది అంటే అసలు పిల్లలు పుట్టరు అని అన్నారు. ఆ విషయం తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళంతా భయంతో వణికిపోతుంది అన్నయ్య అని అనేసరికి ఇక దశరథ ఇక ఏమీ కాదు, అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇకపై అన్నీ మనకు సంతోషమైన రోజులే అని అంటాడు. సరే అన్నయ్య అని అంటుంది కాంచన. దశరథ ఇంటికి బయలుదేరిపోతాడు. ఇక ఇంటికి బయలుదేరిన దశరథ అయితే మధ్యదారిలో ఒక గుడి దగ్గర ఆగుతాడు. ఆగినటువంటి దశరథ అక్కడ భగవంతునికి దండం పెట్టుకుంటాడు. నా బిడ్డని ఇంత పెద్ద గండం నుంచి బయటికి తీసుకొచ్చావు, తన కడుపులో ఉన్న బిడ్డని కూడా క్షేమంగా ఉంచావు అని అయితే అంటూ ఉంటాడు. పూజ చేయించి వెళ్ళిపోతుండగా హారిక అయితే ఎదురవుతుంది. హారికకైతే థ్యాంక్స్ చెప్తాడు దశరథ. మీరు చేసిన సాయానికి
ఇది రుణం అనుకోండి అని ఒక చెక్కునైతే ఇస్తాడు. చెక్కును మాత్రం కాదనకండి అని అంటే, వద్దు దశరథ గారు అనైతే అంటూ ఉంటుంది. హాస్పిటల్కు పే చేశారు, అది చాలు మాకు అనైతే అంటూ ఉంటుంది. అసలు దీప కేసులో 1 రూపీ కూడా తీసుకోవద్దని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు నిజం తెలిసిందో ఆ క్షణం నుంచి కూడా దీపని కాపాడాలి, దీపలో కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలని అయితే చాలా ఎదురు చూస్తున్నాను దశరథ గారు. మొత్తానికి తనని కాపాడగలిగాను. ఇప్పుడు కూడా దీప పేరుతోటి అర్చన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటుంది హారిక అయితే. చాలా థ్యాంక్స్ డాక్టర్. దశరథ బయలుదేరిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర దశరథకు ఎదురెళ్ళి చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది. ఎందుకు, ఏమైంది అంటుంది. నాకు ఇచ్చినటువంటి బంగారం లాంటి కూతురు కోసం నీకు థ్యాంక్స్ చెప్తున్నా. నా కూతురు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది, నన్ను బ్రతికించడానికి ఎంతగానో పాకులాడింది అని అంటూ ఉంటే, కష్టపడి పాకులాడినా సర్లే పక్కన కూర్చొని బాధపడుతుంది. అవును సుమిత్ర, నేను చెప్తుంది కూడా అదే. నీ కన్న బిడ్డని నిన్ను కాపాడింది దశరథ అంటాడు. మీరెందుకు అట్లా వేరుగా మీ కన్న బిడ్డ అని వేరుగా మాట్లాడతారు అని అంటుంది. ఇంకా ఏదో విషయం దాచిపెడుతున్నారు అనిపిస్తుంది. అసలు ఏం దాచిపెడుతున్నారు చెప్పండి అని అంటుంది. ఏం లేదు సుమిత్ర, పద పడుకుందిరా అని తీసుకెళ్ళి పడుకోబెడతాడు సుమిత్రని. పడుకోబెడుతుంది. సుమిత్ర నిద్రపోతుంది. ఇక దశరథ కూర్చొని ఆలోచిస్తుంది. దీప ఎలా ఉందో ఏంటో, దీప ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో. భోజనం తీసిందిగా. ఇక దీప సంగతి జాగ్రత్తగా చేసుకోమని కార్తీక్ చెప్పాలని ఫోన్ చేశాడు. సుమిత్ర మంచి స్లీప్లో ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మామయ్య చెప్పు అంటే, నా మేనడు గొంతులో చాలా సంతోషం వినిపిస్తుంది అంటే, చివరాఖరికి పెద్ద లడ్డు నా నోట్లో పెట్టేశావు కదా మామయ్య అని అంటే, మరి లేకపోతే ముందే చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది, థ్రిల్ ఏముంటుంది, అందుకే చివరి వరకు కూడా పోరాడమని చెప్పాను. అసలు ఎట్టి పరిస్థితులను కూడా బిడ్డను తీయొద్దని చెప్పాను అనగానే, అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందని అంటాడు కార్తీక్. నేను ఫారెన్లో ఉన్నా. అవును నిజంగానే చాలా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నా ఫ్రెండ్ కాల్ చేసి పరిస్థితి ఇది అని చెప్తే, అసలు అబార్షన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, బోనరం తీయడానికి అబార్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడిచ్చిన సలహా వల్ల లెగ్లో నుంచి బోనరం తీశాను. అందుకే దీప కడుపులో ఉన్న బిడ్డని చంపాల్సిన అవసరం రాలేదు. దీపకి ఎప్పుడైతే సర్జరీ చేసి బోనరం తీసేసి అక్కడ చేసినా కూడా బోనరం తీశారు. ఇక ఒకసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. నీ కూతురు గురించి నీకు ఎంత చెడ్డ మామయ్య అని అంటాడు. నాకున్న ఏకైక వజ్రం, నా బంగారం రా, నాకు ఏకైక వారసురాలు దీప. ఆ దీప గురించి నీ ఎంత పట్టించుకోవాలి అని అంటూ ఉంటాడు. అదంతా విని సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి సుమిత్రకి మెలకువ వస్తుంది. అప్పుడైతే కార్తీక్, మామయ్య మరి అత్తకి అంటే, మీ అత్తకినా చెప్పేద్దాం అనుకుంటున్నాను. దీపే నిన్ను కాపాడింది, దీపే నీ కన్న కూతురు అని చెప్పేసేసి, దీప కడుపులో ఉన్న బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధమైపోయింది. జీవితాంతం మాతృత్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయింది. ఆ బాధ లేకుండా ఆ భగవంతుడు ఆ అవసరం లేకుండా నిన్ను కాపాడే అదృష్టం కల్పించాడు. దీపే నిన్ను కాపాడింది. జ్యోత్స్న దాస్ కూతురు. పారిజాతం పిన్ని చేసిన కుట్ర వల్ల జ్యోత్స్న రోడ్డును పడవలసి వచ్చింది అని చెప్పి మొత్తం చెప్పేద్దామని అనుకుంటున్నాను అంటే, మామయ్య అంత పని చేయకు, అత్తయ్యకు తెలిస్తే చాలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది అని అంటాడు. ఇక దశరథ బయటికి రాబోతుండగా, మీతో మాట్లాడాలి అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి, నాకు మీ దగ్గర నుంచి నిజం కావాలి అని అంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర అంటే, నిజం చెప్పండి, నాకు నిజం మాత్రమే చెప్పండి అంటూ దశరథ కాలర్ పట్టుకుంటూ ఉంటుంది. ఏంటి సుమిత్ర, ఏమైంది అంటూ ఉంటే, నా కన్న బిడ్డ ఎవరు, నన్ను కాపాడింది ఎవరు, నా కన్న కూతురు ఎవరు అని అంటూ ఉంటే, అదేంటి సుమిత్ర, ఇప్పుడే కదా జ్యోత్స్నని పొగిడి నువ్వే నా గొప్ప కూతురు అని చెప్పేసి వచ్చావు అంటే, నాకు తెలియదు కాబట్టి. దీప తన మాతృత్వాన్ని త్యాగం చేసి నన్ను కాపాడాలని అనుకుందా? దీప నన్ను కాపాడిందా? తన కడుపులో బిడ్డను కూడా త్యాగం చేసి నన్ను కాపాడాలని అనుకుందా?
నిజం చెప్పండి, జ్యోత్స్న దాస్ కూతురా అని అంటూ ఉంటే, అయితే మొత్తం విన్నావా అంటే అవును అవును విన్నాను. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు, ఎందుకు నా దగ్గర విషయాన్ని దాచిపెట్టారు అని అంటుంది. ఇక ఆ మాటలతోనే మొత్తం విషయం దశరథ చెప్పేస్తాడు. అంతా విన్న సుమిత్రకు షాక్ తగిలినట్టు అయిపోతుంది. అనవసరంగా దాన్ని పొగుడుతూ కూర్చుని దీపం నేను తిట్టాను. ఎంతైనా జ్యోత్స్నను పెంచాం కదా అంటుంది. అవునండి పెంచాము. పెంచినందుకు జ్యోత్స్న బోర్నర్ ఉండడానికి సిద్ధపడింది. కానీ తన బోర్నర్ మ్యాచ్ అవ్వదు కదా అని అంటే, అంతా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా కార్తీక్, ఆయన ఆడించిన ఆట. ఇదంతా విషయం తెలుసని వాళ్ళకి తెలియదు. ఇది ఎలాగనే ఉంచు, ఎట్టి పరిస్థితుల్లో బయటపడకు, జ్యోత్స్న మీద ప్రేమను అలాగే ఉంచు. కానీ దీపం మీద కొంచెం అంటే ఏం మాట్లాడుతున్నారండి, దీపం మీద కొంచెం ఏంటి, నా ప్రేమ అంతా దీపం మీదే ఉంటుంది. జ్యోత్స్నకి ఎలా చేయాలో అలా చేస్తాను అంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత సుమిత్ర నిజం తెలుసుకున్న తర్వాత దీపం చూడడానికి వెళ్ళాలి అంటూ చాలా ఇదైపోతూ ఉంటే, దశరథ కాంచనకు ఫోన్ చేసి దీపం తీసుకొని కొన్నాళ్ళు ఇంటికి వచ్చేసేయమ్మ అంటాడు. ఎందుకు అన్నయ్య అంటే, మీ వదిన దీపం తీసుకొని ఇక్కడికి తీసుకొని రమ్మంటూ ఉంటుంది. తన కళ్ళెదురుగానే దీపం ఉండాలి అని అంటుంది. సరే అన్నయ్య అని చెప్పేసి శ్రీధర్కి ఫోన్ చేసి, శ్రీధర్ కాంచన తీసుకొని దీపం కార్తీక్ని తీసుకొని అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. అందరూ ఒకే చోట ఉంటారు. ఏం జరుగుతుందో అర్థం కాక జ్యోత్స్న మాత్రం జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే తనే వారసులు అని చెప్పేసి ఓనర్ని తీసుకున్నారు. సుమిత్రను కాపాడిస్తారు. జ్యోత్స్నని ఇక్కడ తీసుకొచ్చేసారు. దీపని ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకనేది అర్థం కాదు. జ్యోత్స్న మాత్రం తానే సుమిత్ర కూతురని ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. చూద్దాం, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనమైతే చూసేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే.